స్టాక్ మార్కెట్ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి రిచ్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక్క పాసిబిలిటీ. అండ్ స్టాక్ మార్కెట్ అంటే అంత కష్టమైతే కాదు, అలాగని ఈజీ కూడా కాదు. కానీ పేషెన్స్ ఇంకా డిసిప్లిన్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మార్కెట్ ఖచ్చితంగా రివార్డ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా స్టడీ చేయాలి అనుకుంటారు, కానీ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఈటీఎఫ్స్ ద్వారా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఒకవేళ జాబ్ హోల్డర్ అయితే ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీరు లాంగ్ టర్మ్ లో చాలా వెల్త్ అయితే క్రియేట్ చేయగలరు. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అనేది గ్లోబల్ టెన్షన్స్ వల్ల చాలా వరకు ఫాలో అయింది, కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం ఇది సరైన సమయం. ఎందుకంటే మన మార్కెట్ లో మేజర్ ఇండెక్స్ అయిన నిఫ్టీ చూస్తే ఏకంగా 13% ఫాల్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గా 12% అయితే ఫాల్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే వీటి కన్నా ఎక్కువే ఫాల్ అయ్యాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు సరైన సమయం అని నేను చెప్తాను. అండ్ అలానే ఎవరివైనా మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ ఇంకా డైరెక్ట్ స్టాక్స్ లో పొజిషన్స్ ఉన్నా కూడా యావరేజ్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. బికాస్ ఇంకొన్ని రోజుల్లో మనకి బడ్జెట్ అనేది ఉండబోతుంది. అండ్ ఈ బడ్జెట్ లో ఏదైనా పాజిటివ్ ట్రిగర్ అనేది వస్తే మార్కెట్స్ మళ్ళీ రాకెట్ లా దూసుకుపోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ అయితే తీసుకోండి. స్టాక్ మార్కెట్ లో ఇలాంటి నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ లో ప్రజెంట్ ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందో అలాంటి ఫండ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ కూడా ఒకే కంపెనీకి సంబంధించిన ఫండ్స్ లో మాత్రమే అన్ని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంటే లైక్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలా అన్ని కేటగిరీస్ ఒకే ఫండ్ వి ఉంటే ఫ్యూచర్ లో ఆ ఫండ్ హౌస్ కి ఏదైనా ఇష్యూ వస్తే మన మనీ అంతా రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి, మీరు మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకునే ముందు ఆ ఫండ్ అనేది డైరెక్ట్ గా ఉందా లేదా రెగ్యులర్ గా ఉందా అనేది చూస్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ లో ఉన్న ఫండ్ ని మాత్రమే చూస్ చేసుకోవాలి. బికాస్ రెగ్యులర్ అని ఉన్న ఫండ్ లో చార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం లాంగ్ టర్మ్ లో చూస్తే చాలా వెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఫండ్ యొక్క మేనేజర్ గురించి రీసెర్చ్ చేయాలి. అండ్ మనం తీసుకునే ఫండ్ అనేది గ్రోత్ కేటగిరీ ఉండాలి. అప్పుడే మనకి స్టాక్స్ నుంచి వచ్చే డివిడెండ్స్ అన్ని కూడా రీఇన్వెస్ట్ చేయబడతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి మాత్రం రికమెండేషన్ అయితే కాదు, మీరు మీ రిస్క్ ని బట్టి ఫైనాన్షియల్ డెసిషన్ అనేది తీసుకోండి. నెంబర్ 1, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లో మీరు మినిమం 100 రూపీస్ తో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన మనీ అనేది లార్జ్ క్యాప్ లో ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.66% గా ఉంది. అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది 7 డేస్ లోపు అయితే 1%. ఒకవేళ 7 డేస్ తర్వాత ఎగ్జిట్ అవుతే ఇలాంటి చార్జెస్ కూడా పడవు. నెంబర్ 2, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్ లో మినిమం 100 రూపీస్ తో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిడ్ క్యాప్ లో ఉన్న 76 కంపెనీస్ లో మన మనీ ఇన్వెస్ట్ చేయబడతాయి. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.76% గా ఉంది. అండ్ ఈ ఫండ్ లో నుంచి 1 ఇయర్ లోపు ఎగ్జిట్ అవుతే 1% ఎగ్జిట్ లోడ్ అయితే భరించాల్సి వస్తుంది. నెంబర్ 3, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లో కూడా మనం మినిమం 100 రూపీస్ తో ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మాల్ క్యాప్ లో ఉన్న 123 కంపెనీస్ లో మన మనీ ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.55% గా ఉంది. అండ్ 1 ఇయర్ లోపు 10% కన్నా ఎక్కువ హోల్డింగ్స్ ఎగ్జిట్ అవుతే 1% ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సి వస్తుంది. నెంబర్ 4, కోటక్ మల్టీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లో మినిమం 100 రూపీస్ తో ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ లో ఉన్న 64 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.42% గా ఉంది. అండ్ 1 ఇయర్ లోపు 10% కన్నా ఎక్కువ మనీని ఎగ్జిట్ అవుతే 1% ఎగ్జిట్ లోడ్ అనేది పే చేయాల్సి వస్తుంది. నెంబర్ 5, మోతిలాల్ ఆస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.16% గా ఉంది. అండ్ ఈ ఫండ్ లో నుంచి మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎలాంటి చార్జెస్ కూడా పడవు. ఈ 5 ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది గైస్ మన వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా.